హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఏం అన్బాక్సింగ్ అనుకుంటున్నారా? యురేకా ఫోర్బ్స్ వెట్ అండ్ డ్రై అల్టిమో వ్యాక్యూమ్ క్లీనర్. దీన్ని మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. అమెజాన్లో దీన్ని 6400కి ఆర్డర్ చేసాము. దీని ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్స్. యాక్చువల్లీ 10 లీటర్స్ తీసుకుందామంటే అప్పుడు అవైలబుల్గా లేదండి అమెజాన్లో. సో ఇది కొంచెం పెద్దగా అనిపించింది, బట్ ఓకేలే అనుకొని తీసేసుకున్నాము. యాక్చువల్లీ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే విండోస్కి చాలా డస్ట్ పడుతుంది. మా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, సో వాటి డస్ట్ అంతా వచ్చి విండోస్కే పడుతుంది. దాన్ని ఫ్రీక్వెంట్గా ఊరికే క్లీన్ చేయలేకపోతున్నా నేనైతే. సో దాన్ని వ్యాక్యూమ్ క్లీనర్తో అయినా ఈజీగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ చేసాము. మరి ఇది ఎంతగా వర్క్ అవుతుందో చూడాలి. దీనికి ఎక్స్టెన్షన్స్ వచ్చాయి. ఇది హోస్ పైప్ అండి, ట్యాంక్కి ఫిట్ చేసేది. ఇది ఎక్స్టెన్షన్, మనం పైకి కావాలి అంటే ఆ ఎక్స్టెన్షన్ పైప్ పెట్టాలి. ఇది డ్రై మాప్ ఎక్స్టెన్షన్ అండి, డ్రై వేస్ట్ కలెక్ట్ చేస్తుంది. ఇది వెట్ మాప్ ఎక్స్టెన్షన్, వెట్ క్లీనింగ్ అప్పుడు ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి. ఇంకా ఏమొచ్చాయంటే ఇది ఫిల్టర్, వెట్ ఫిల్టర్ అండి. ఇది మన డోర్ మ్యాట్స్, కార్పెట్స్ క్లీన్ చేయడానికి ఎక్స్టెన్షన్. ఇది బ్లో డ్రై, మనం ఎయిర్ బ్లో చేయడానికి, విండోస్ క్లీన్ చేయాలంటే అది యూజ్ అవుతుంది బ్లో చేయడానికి. నెక్స్ట్ ఇది ట్యాంక్ సైజ్. దీనికి కింద వీల్స్ ఉంటాయి, మనం అటు ఇటు ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీని క్లిప్స్ అయితే తీసి చూపిస్తాను. దీని క్లిప్స్ చేశాక దీని క్యాప్కే మోటార్ ఉందండి. ఇదే ఫిల్టర్. దీన్ని హెపా ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ డ్రై కలెక్ట్ చేస్తుంది. ఈ కలెక్ట్ చేసిన డస్ట్ అంతా ఈ బ్యాగ్లో కలెక్ట్ అవుతుంది. ఈ బ్యాగ్ని మనం డైరెక్ట్ దీనికి ఫిట్ చేయాలి. ఈ బ్యాగ్లో డస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది. యాక్చువల్గా డైరెక్ట్ ట్యాంక్లో కూడా పడేటట్టు చేసుకోవచ్చు, కానీ ఊరికే ట్యాంక్ని క్లీన్ చేయాలి. ట్యాంక్ని క్లీన్ చేసే బదులు ఇలా వేస్ట్ బ్యాగ్ ఒకటి దానికి పెడితే మన వేస్ట్ అంతా, డ్రై వేస్ట్ అంతా అందులో కలెక్ట్ అవుతుంది. అదే వెట్ అయితే ఆ బ్లాక్ కలర్ ఫిల్టర్ ఈ హెపా ఫిల్టర్కి పెడితే వెట్ది, అప్పుడు మనకి ఈ వేస్ట్ బ్యాగ్ అక్కర్లేదండి. ఆ ట్యాంక్లోనే వాటర్ అన్నీ సక్ చేసిన వాటర్ అన్నీ ట్యాంక్ ఫిల్ అయిపోతుంది. అలా డస్ట్ బ్యాగ్ ఫిట్ చేసి మనం ఇప్పుడైతే దాన్ని కనెక్ట్ చేద్దాము. ఈ వెనకాల ఈ 2 క్లిప్స్ అంటే వైర్ చుట్టుకోవడానికి. ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీస్తే దాని వెనకాల బ్లో డ్రై కనెక్షన్ పెట్టుకోవడానికి. బ్లో డ్రై అంటే ఎయిర్ బయటకు వచ్చేస్తుందండి. అంటే కార్నర్స్లో డస్ట్ ఉంటే చాలా ఈజీగా ఈ బ్లో డ్రైతో క్లీన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చూద్దాం. ఇలా హోస్ పైప్ని ట్యాంక్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో పెట్టి ఫిట్ చేయాలి. యాక్చువల్లీ ఈ హోస్ పైప్ తోటే క్లీన్ చేయొచ్చు దగ్గరగా ఉంటే. కొంచెం దూరం ఉంది, ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే ఈ పైప్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పెట్టుకొని. కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అటు ఇటు, అదే ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే. ఫస్ట్ అయితే ఇప్పుడు ఏం క్లీన్ చేస్తారో చూద్దాం. మా హస్బెండ్ సోఫా క్లీన్ చేస్తున్నారండి. ఇది చాలా ఫోర్స్గా సక్ చేస్తుంది. లోపల ఉన్న డస్ట్ కూడా మొత్తం పీల్చుకుంటుంది. ఇలా దానికి మనం ఇట్లా పెడితే మొత్తం లోపలికి లాగేసుకుంటుంది డస్ట్ అంతా. యాక్చువల్లీ ఇలా సోఫాలు క్లీన్ చేయాలి అంటే ఫోమ్ వాష్ లాగా చేసి సక్ చేస్తే ఈజీగా క్లీన్ అయ్యేటట్టున్నాయి. నెక్స్ట్ ఇది డ్రై వేస్ట్ కోసం అండి. ఇలా కింద డస్ట్ చూద్దాం ఎంత ఫోర్స్గా లోపలికి వెళ్ళిపోతుందో. ఇది డ్రై వేస్ట్ కోసం అలా మొత్తం డస్ట్ అంతా లోపలికి సక్ చేసేస్తుంది. ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది డ్రై మాప్ ఎక్స్టెన్షన్. నెక్స్ట్ బ్లో డ్రై కోసమని అదర్ సైడ్ ఫిట్ చేస్తున్నారండి. ఇలా ఇది కూడా హోల్లో పెట్టేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేసేయాలి. దీనికి ఇప్పుడు బ్లో డ్రై ఎక్స్టెన్షన్ పెడుతున్నారు. ఈ ఎక్స్టెన్షన్ దేనికోసం అంటే మూలలకున్న డస్ట్ ఈజీగా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇందులో అంతా డస్ట్ కలెక్ట్ అయ్యింది డస్ట్ బ్యాగ్లో.
ఇది ఇలా మా డోర్కి ఉన్న మెష్కి డస్ట్ ప్లస్ ఈ గడపలకి కార్నర్స్కి ముగ్గేసినప్పుడల్లా ఉండిపోయిన డస్ట్ ఇదంతా ఆ ఎయిర్ చాలా ఫోర్స్గా రావడం వల్ల దుమ్మంతా లేచిపోతుంది, ఆ డస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ డ్రై మాప్. ఇలా డోర్స్ అన్నీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వెట్ దానికోసం మనం ఆ ఫిల్టర్ పెట్టేసి ఆ డస్ట్ బ్యాగ్ తీసేయాలండి. తీసేసి ఈ వెట్ మాప్ పెట్టుకొని మన వాటర్ స్ప్రింకిల్ చేసి ఆ వాటర్ని అంతా మళ్ళీ మనం మాప్ చేసుకోవాలి అంతే. ఆ స్ప్రింకిల్ చేసిన వాటర్ అన్నీ సక్ చేసి ఈ ట్యాంక్లో కలెక్ట్ అవుతాయి. తర్వాత ఈ డర్టీ వాటర్ని పారబోసుకొని క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. దీనికి వీల్స్ స్టాండ్ ఉన్నాయి, ఎటంటే అటు చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. వైర్ మనం ప్లగ్ పెట్టుకోవడానికి వైర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇలా మనం డ్రై మాప్తో డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవచ్చు, కార్పెట్ క్లీన్ చేసుకోవచ్చు, సోఫాస్ క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా యూజ్ఫుల్ అనిపించిందండి. పండగలప్పుడు కొంచెం ఈజీగా డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. మనం కాకపోయినా ఇంట్లో ఎవరున్నా కానీ సరదాకైనా డస్ట్ క్లీన్ చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.